రెడ్డిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ యువకుడు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. తిరుపత్తూరు నియోజకవర్గంలో అత్యుత్సాహం ప్రదర్శించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్తో వీడియో తీసుకుంటూ ఓటు వేయటాన్ని రికార్డు చేసిన శక్తివేల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్గా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన శక్తివేల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇలా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. రెడ్డిగా తమిళనాడులో ఓటింగ్ జోరుగా కొనసాగుతోంది. గతంలో కంటే అధికంగా పోలింగ్ నమోదవుతోంది. తమిళనాడు పోలింగ్ ఓ వింత ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పెళ్లి చేసుకున్న వధూవరులు పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆ కొత్త జంట కృష్ణగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెడ్డిగా నూతన జంట పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి తంతు ముగిసిన వెంటనే వివాహ వేదికగా నేరుగా పోలింగ్ సెంటర్కు వచ్చినట్టు నవదంపతులు తెలిపారు. పెళ్లి జరిగిన కాసేపటికే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంతో ఎంతో సంతోషంగా ఉందని నూతన దంపతులు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. రెడ్డిగా తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా నటుడు శివకార్తికేయన్ ఓటు వేశారు. ఎన్నికల్లో తొలిసారి సోషల్ మీడియా డామినేషన్ కనిపిస్తోందన్న శివకార్తికేయన్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని తెలిపారు. தெரியல அவ்வளவு நாலேஜ் நமக்கு இல்லையா அதை பத்தி. பட் ரொம்ப எக்ஸைட்டிங்கான தேர்தலா தான் எல்லாருக்குமே இருக்குன்னு நான் நம்புறேன். அண்ட் இதை பத்தி இப்போ இந்த தேர்தல்லாம் எனக்கு தெரிஞ்சு முதல் முறையா சோசியல் மீடியாவோட ஆதிக்கம் அதிகமா இருக்கிற தேர்தலா நான் பாக்குறேன் நான். சோ அதனால இது எப்படி இருக்கும்னு தெரிஞ்சுக்கிறதுக்கு நானும் ஆர்வமா தான் இருக்கேன். அது மக்கள் எல்லாரும் சேர்ந்து தான் சொல்லணும், நான் ஒருத்தன் மட்டும் சொல்ல முடியாது.
రెడ్డిగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం ఇన్ఛార్జిసే రవికుమార్పై బదిలీ వేటు పడింది. వీఆర్కు రిపోర్ట్ చేయాలని రవికుమార్ను ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన సమాచారం లీక్ చేశారంటూ సీఐపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్కు సత్సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని అనంతబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్పై బదిలీ వేటు పడింది. వీఆర్కు రిపోర్ట్ చేయాలని రవికుమార్ను ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ దర్యాప్తునకు సంబంధించిన సమాచారం లీక్ చేశారంటూ సీఐపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్కు సత్సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని అనంతబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి, అనంతబాబు పరారీ కేసులో సీఐపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తుంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? నాని, ఏదైతే 3 రోజుల క్రితమే కాకినాడ సర్పవరంకి ఇన్స్పెక్టర్ గా వచ్చినటువంటి రవికుమార్ పై తాజాగా వేటు పడింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించి ఆయనకి అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. అనంతబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత రాజకీయంగానే ఆయన పూర్తిగా కూడా రంపచోడవరం కేంద్రంగా తన రాజకీయాలు కొనసాగించిన నేపథ్యంలో అక్కడ ఎక్కువ కాలం ఈయన పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా సత్సంబంధాలు కొనసాగినాయి. అక్కడ ఎక్కువ కాలం మన్యంలో ఎక్కువ కాలం ఈయన సర్వీస్ కూడా చేసిన పరిస్థితుల్లో తాజాగా కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ సిఐగా 1 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం, ఆ తర్వాత పూర్తిగా కూడా విధుల్లో కూడా పూర్తిగా అక్కడ పూర్తి బాధ్యతలు నిర్వర్తించకుండా దిశ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే చోట ఎస్పీ ఆఫీసులో పనులు నిర్వహిస్తూ లేదంటే విజయవాడ కేంద్రంగా పనులు కొనసాగిస్తూ సంవత్సరాల పాటు గడిపిన తర్వాత 3 రోజుల క్రితం అంటే గడిచిన సోమవారం నాడే సర్పవరం సీఏగా అయితే నియమించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి బొక్క పెద్దిరాజు పూర్తిగా కూడా 2 సంవత్సరాల సర్వీస్ ఉంది. అతన్ని పాలనాపరమైన కారణాలతో వీఆర్కి పంపడం, ఆ ప్లేస్ లో ఇప్పుడు సీఏ రవికుమార్ ని పంపించిన తర్వాత పూర్తిగా 3 రోజులు కూడా గడవక ముందే ఈయనపై వీఆర్కి పంపించేందుకు సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా అప్పుడే రంగం సిద్ధమైంది. తాజాగా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరు రోజు డిఏజీకి సంబంధించినంత వరకు అక్కడ రిపోర్ట్ చేయాలంటూ కూడా ఈయనకి తాజాగా ఆదేశాలు రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడికే రాకముందు 3 రోజుల క్రితం వరకు కూడా కాకినాడ 2 టౌన్ లో సంబంధించి మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా ఈ సిఐగా పనిచేశారు. అక్కడ కూడా పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ఇతని వెనక ఒక అధికారి పూర్తిగా కూడా కాపాడుకుంటూ వచ్చారని
గత సంవత్సర కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ అధికార ప్రోత్సాహంతోనే సర్పారం ఇన్ఛార్జిగా ఇచ్చారని కూడా గుసగుసలు కూడా 2 రోజులు నుంచి వినపడుతున్నాయి. వచ్చి 3 రోజులు కాకుండానే ఈ రోజు మళ్ళీ బదిలీ వేటు పడడం, సస్పెన్షన్ వేటు కూడా పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పలు ఆరోపణలు ఉండవు. ముఖ్యంగా 2 రోజుల క్రితం అనంతబాబు అరెస్టుకు సంబంధించి ఇంటికి వెళ్లేందుకు ప్రాథమికంగా సమాచారం ఈయన ఇచ్చారా, ఈయన ద్వారానే సమాచారం తెలుసుకుని ఆయన ముందస్తుగా పరారయ్యారన్న ఒక కోణంలో కూడా దర్యాప్తు చేసినట్లు, ఆ దర్యాప్తులో ఇది నిజమని తేలిలో భాగంగానే ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యకైతే తీసుకున్నట్టయితే ప్రాథమికంగా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనా పోస్టింగ్ వచ్చి 3 రోజులు కాకముందే బదిలీ వేటు పడింది, సస్పెన్షన్ కూడా ఎదుర్కోక తప్పదు అంటూ కూడా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా బాటంగా ప్రస్తుతం ప్రకటిస్తూ ఉన్నారు. ఏదేమైనా రవికుమార్ ప్రస్తుతం అనంతబాబుకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు, సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన పదవిలో ఉన్నంతకాలం పూర్తిగా కూడా ఆయన వెంట ఆయన నియోజకవర్గంలో కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. చాలా పలు అంశాల్లో కూడా అతను సహకరించినట్లు, తాజాగా అరెస్ట్ విషయంలో కూడా ముందస్తు సమాచారం ఈయన ఉన్నారనే అభియోగాలు కూడా ఎదుర్కొంటున్న టైంలో ప్రస్తుతం ఈ వేటు సస్పెన్షన్ గురి కాక తప్పదంటూ కూడా ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అయితే తెలుస్తోంది. నాని, రైట్, థ్యాంక్ యూ వర్మ. రెడ్డిగా కాంగ్రెస్ విపక్షాలపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని దక్షిణాదికి అన్యాయమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయంటూ విపక్షాలతో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, మహిళా హక్కులను కాలరాయాలని చూస్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీ పదవుల్లో బీజేపీ మహిళలకు 33% అవకాశం ఇస్తుందని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా ర్యాలీలు, రాస్తారోకులు జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో పాటు దీని మీద మాట్లాడడానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మహిళా బిల్ మీద ఏం మాట్లాడుతున్నారు? మహిళా బిల్ని ఇండి కూటమి పార్టీలు, కొన్ని ఇతర పార్టీలు అందరూ ఏకమై ఏ విధంగా ఈ దేశంలో మహిళా బిల్లును ఓడించడం ద్వారా మహిళలకి అన్యాయం చేయడం, మహిళల యొక్క హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మహిళా బిల్లు ఆల్రెడీ బీజేపీ చొరవతో, ఎన్డీఏ చొరవతో మోడీ గారి నాయకత్వంలో 2023లో ఆమోదించాం. అయితే ఆ బిల్లుని ఇప్పుడు అమలు చేయాలి. అది ఎప్పుడో కాకుండా 2029 ఎన్నికల నుండి అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీది కానీ ఎన్డీఏ మిత్రపక్షాలది. అయితే దానికి రకరకాల కుంటు సాకులు చూపుతూ మహిళా బిల్లుని వీరు వ్యతిరేకించడమే కాదు, మహిళా బిల్లుని ఓడించిన అనంతరం వారు లోక్సభ సాక్షిగా వారు చేసుకున్నటువంటి పండుగ, ఒక పండుగ మాదిరిగా వాళ్ళు నిర్వహించుకున్నటువంటి వేడుకలు, వీటినన్నింటినీ కూడా మేము ప్రజల మధ్యలో పెడతాం, వారి యొక్క వైఖరిని ఎండగడతాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల ఆధ్వర్యాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వీరి మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా వారు కూడా రాబోయేటువంటి రోజుల్లో మహిళా బిల్లులకి మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. దీన్ని బట్టి చూస్తే మహిళా సాధికారతను పూర్తిగా వాళ్ళు ఎంకరేజ్ చేయని విధంగా కనిపిస్తుంది. అంతే కదా, ఎప్పుడైతే మహిళల యొక్క భాగస్వామ్యాన్ని, నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంది, మహిళల్ని ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం పెట్టాలి. ఏదైతే ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మహిళల యొక్క ఆలోచనలు కూడా మనం తీసుకోవాలి. చట్టసభల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి అనేటువంటి ఆలోచన వీరు వ్యతిరేకించారు అంటే మహిళా సాధికారత మీద ఏ రకమైనటువంటి విశ్వాసం ఉన్నది వాళ్ళకి. ఎన్డీఏ వైఖరి పూర్తిగా మహిళా బిల్లును అందరూ ఆమోదించాలి. 29 ఎన్నికల్లోనే ఈ 33% మహిళలకి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేయాలి. మహిళలకి రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలని కూడా కేంద్ర మంత్రి అంటూ ఉన్నారు. అదేవిధంగా మహిళా సాధికారతకి ఖచ్చితంగా అడ్డు వేసే విధంగా అయితే ఈ చొరవ తీసుకున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ క్యాన్సిల్ అవ్వాలి అని ఎప్పుడైతే వివాదం స్టార్ట్ అయిందో లోక్సభ వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్న దాన్ని కూడా పూర్తిగా దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు మహిళలు చేస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మహిళా బిల్లును తీసుకొస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.
రెడ్డిగా సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ మంత్రులు ఎస్సీఈ కార్యాలయాన్ని సందర్శించారు. సింగపూర్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వ సంస్థ జేటీసీ కార్పొరేషన్ పనితీరుపై అధ్యయనం చేశారు. చిన్న ద్వీపదేశం నుంచి ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా పారిశ్రామిక కేంద్రంగా సింగపూర్ ఎదిగిన తీరుపై జేటీసీ రిటైర్డ్ అసిస్టెంట్ సీఈఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఎస్టేట్లను నిర్మించడం, పర్యావరణానికి అనుకూల గ్రీన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన జేటీసీ కార్పొరేషన్ పురోగతిని వివరించారు. రొడిక తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఉండేలా తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పాలక మండలితో పాటు అధికారులు ఇక్కడే ఉంటారని అన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలటమే కూటమి ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఏ రంగాల్లో ఆర్థిక వృద్ధి లభిస్తుందో వాటిపై ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సులు కల్పిస్తున్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి వెల్లడించారు. రెడ్డిగా వైసీపీ నేతలపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమకు ప్రాజెక్టులు తీసుకువచ్చి రైతుల కష్టాలు తీర్చిన నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆమె మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు నష్టాన్ని పట్టించుకోలేని వారు టీబీ డ్యాం గేట్లు కొట్టుకుపోయినా స్పందించలేదని ఆమె అన్నారు. రాయలసీమ రైతుల కోసం, రాయలసీమ శ్రేయస్ కోసం పాటుపడింది ఫస్ట్లో అప్పుడు నందమూరి తారక రామారావు. తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మన రాయలసీమకు తెలుగంగా ప్రాజెక్ట్ అయితేనేమి, అలాగే హంద్రీనీవా సుజల స్రవంత్ అయితేనేమి, గాలేరి నగర్ సుజల స్రవంత్ అయితేనేమి, వెలుగోడు రిజర్వాయర్ అయితేనేమి, ఎస్ఆర్బీసీ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కానీ అది మొదట స్టార్ట్ చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఈ గతంలో వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అసలు రాయలసీమకు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం చేశాడు రాయలసీమ వాసిగా ఉండి అని నేను మొదటగా ప్రశ్నిస్తా ఉన్నా. కనీసం మీరు రాయలసీమ కోసం అహర్నిశలు మీ టైంలో అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే 40 మంది చనిపోతే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు మీరు. అంతేకాకుండా ఇదే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోతే వెంటనే రన్నింగ్ వాటర్లో కూడా దాన్ని నిలబెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాలు. అంతేకాకుండా అటు కర్ణాటక ప్రభుత్వం అయితేనేమి, ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి 2 ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు రన్నింగ్ వాటర్ ఉన్నప్పటికీ కూడా నిపుణులు కన్నయ్య నాయుడిని తీసుకొని వచ్చి కేవలం 5 రోజుల్లోనే నీళ్లు నిలుపుదల చేసి 40 టీఎంసీలు నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. గోరుకల్లు రిజర్వాయర్ అది ఎంతో ప్రమాదంలో ఉంది. ఇంకా కుంగిపోవడము, బండి తెగడము అటువంటిది గాలి కొదిలేసి పనులు పూర్తయింది చెప్పేసినాయని దాన్ని చేసేసినారు. అటువంటిది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొదటగా 1 కోటి రూపాయలు మళ్ళీ 2.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు శాస్త్ర పరిష్కారం కోసం కూడా 58 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అలగనూరు రిజర్వాయర్ మీ ప్రభుత్వంలో కట్టదెగిపోతే కమిషన్ల కోసం దాన్ని అట్లే గాలి కొదిలేస్తే 3 కోట్లతో అయితే ఈరోజు 32 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అలగనూరు రిజర్వాయర్ కోసం. ఇప్పుడు మేము రాయలసీమ రిప్ ఇరిగేషన్ నిలుపుదల చేశాము అని చెప్తా ఉన్నారు. అసలు అనుమతులు లేకుండానే వాళ్ళ స్వలాభం కోసం 3,850 కోట్లతో మేము ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. అనుమతులు లేకుండా పనులు చేసి దానికి 900 కోట్ల పనులు చేశారు. ఎందుకయ్యా అంటే అవి జేబులు నింపుకునే పనులే, మట్టి పనులు మాత్రం చేసి ఎక్కువ కాస్ట్లీ పనులన్నీ చేయకుండా అవి అయితే జేబులు నింపుకోవడం వీలు కాదని వాటికి అవసరమైన పనులు మాత్రమే పెట్టి ముందుకు వెళ్ళడం జరిగింది. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మేము ఈసారి ఐఏబీ మీటింగ్ పెట్టి కూడా ఈసారి నీళ్లు ఇవ్వలేమని కూడా చెప్పడం జరిగింది. బయట రేటు కంటే కూడా మద్దతు ధర, మంచి మద్దతు ధర కల్పిస్తే గవర్నమెంట్ ఈరోజు జొన్నల పంట కూడా కొనుగోలు చేస్తూ ఉంది. చూడండి, మేము
ఏదైనా కానీ రైతుల కోసము రాయలసీమ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వము పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. ఇక ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం అధికారుల తీరుతో వేడెక్కింది. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు కీలక అధికారులు గైర్హాజరు కావడంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు 6 నెలలకు ఒకసారి నిర్వహించే కీలకమైన ఈ సమావేశానికి కూడా అధికారులు రాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తీసుకోవడానికి వస్తే సమాధానం చెప్పాల్సిన అధికారులు అంత బాధ్యత రాహిత్యమా అంటూ చైర్మన్ సూటిగా ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు సమావేశాలకు డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు. గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు మా జడ్పీ కార్యాలయంలో కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంశం మీద కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అధికారిని కూడా అడగడం జరిగింది. చాలా చక్కగా జరిగింది. కానీ కొంతమంది అధికారులు రావడం లేదు. ఎందుకంటే మీరు రాకపోయినా కానీ మా వరకు కూడా మాకు ఫోన్ చేసి ఒక జడ్పీ చైర్మన్ గారు నాకు కానీ లేదంటే మా సిఇఓ గారు కానీ ఫోన్ చేసి చెప్తే ఒక మర్యాదగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మీరు రావట్లేదంటే మేము వేరే ఏదన్నా సొల్యూషన్ చూసుకుంటాం, కానీ మీరు రావట్లేదని మీటింగ్, ఎంత పెద్ద మీటింగ్ మేము 3 నెలలకు ఒకసారి పెడతాము. ప్రజా సమస్యల మీద పెడతాం కాబట్టి ఆ సమస్యలు జడ్పీటీసీలు ఎంతోమంది వచ్చి ఆ సమస్యల గురించి మాట్లాడాలనుకుంటారు. కానీ ఆ డిపార్ట్మెంట్లు రాకపోతే వాళ్ళు ఎంతో దూరాన్ని నుంచి వచ్చి వాళ్ళు నిరాశ చెందుతారు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా కూడా మీటింగ్ జరిగినప్పుడు మీరు రాలేదు అంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము మా జడ్పీటీసీలకి చెప్పుకుంటాము. తర్వాత ఏదైతే రాలేదో డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లు మళ్ళీ కూడా రివ్యూ చేసి మేము పెడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రెడీగా ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకుల హవా ఇండియా వైడ్గా విస్తరించింది. మన వాళ్ళు డైరెక్షన్లో నటించడానికి చాలామంది ఇతర భాషల స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మన దర్శకులు మన హీరోలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణం ఏదైనా కూడా వాళ్లకు కూడా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు సరిగ్గా లేకపోవటం, హీరోలు తమను పట్టించుకోవటం లేదనే కారణం చేతనే వాళ్ళు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారంటూ కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు గత 2 సినిమాల నుంచి ఇతర భాషల హీరోల మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన వారసుడు సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేదు. అయితే ఈ సినిమాలో విజయ్ తన నటనను అద్భుతంగా చేసినప్పటికీ కథ అంత పర్ఫెక్ట్గా లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా పెట్టి ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమానైతే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.